మన సత్సంగము ఆయనకు ఎంతో అనుభవం ఉంది. గురుదేవుల దగ్గర కూడా సేవాభావంతో మన అన్ని కార్యక్రమాలలో వేంపేటలో కూడా ఎంతో అనుభవంతో నిర్వహిస్తూ వస్తారు. వారు ఒక 10 నిమిషాలు ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అడ్డమవుతుందని స్వామికి అడ్డమవుతుంది. శ్రీ సత్యానంద సద్గురునాథుడు ఎవరి అఖండ శక్తికి ఆకర్షితులైరో, ఏ అవధూత చక్రవర్తి దివ్యానుగ్రహముతో దర్శన స్పర్శన సంభాషణ వలన తమయందున్న అఖండ ఆధ్యాత్మిక సంస్కారం బలపడినదో, ఏ మహనీయుడు జగద్విఖ్యాత మహాపురుషుడో, ఏ మహాత్ముడు స్కంధావతారుడో అట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ప్రియ శిష్యుడైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి పాదకు నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన స్వామీజీలకు, మాతాజీలకు మరియు మీ అందరికీ మీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈరోజు శ్రీహరితీర్థ స్వాముల వారు కానీ ఇందాక ఉన్నటువంటి కమిటీ వారు కానీ నా పేరును పరిచయం చేశారు. నా పరిచయం చెప్తా. మాది వేంపేట గ్రామం. నా పేరు జోగ శివరాజం. మా తండ్రి లక్ష్మీరాజం గారు. నేను ఇంతకుముందు భగవానుల వారిని ఆశ్రయించాను. విరజానంద స్వామి వారికి తెలుసు, మాతాజీ వారికి తెలుసు. మనము 2 విధాల పుణ్యాత్మలం, ధన్యాత్మలం. అవేంటో మీకు తెలుసా? తపస్సంపన్నుడైనటువంటి భగవాన్ సత్యానంద మహర్షుల వారు మనకు గురువుగా లభించాడు. 1. ఏ మహనీయుడు కూడా మనం చూస్తున్నాము కానీ ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ తపస్సు చేసినటువంటి వాళ్ళు వేళ్ళ మీద ఉండవచ్చు నాకు తెలిసి. మహానుభావుడు రమణ మహర్షుల వారి శిష్యులు మన భగవానుల వారు. 2వది సాధువునాం దర్శనం అంటున్నాం, పుణ్యం అంటున్నాం. మనకు ప్రతి నెల అనుకోకుండా ఇంతమంది మహాత్ములు మనకు దర్శనమిస్తున్నారు. జయదయాల్ గోవింద్ గోరఖ్పూర్ వారు ఒక మాట అంటారు, భగవంతుని అనుగ్రహం ఉంటే కానీ సత్సంగం లభించదు, భగవంతుని అనుగ్రహం ఉంటే కానీ సాధు మహాత్ముల దర్శనం కలగదు. అవి 2 మనకున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. స్వాముల వారిని ఎంతమంది చూశారో నాకు తెలియదు, మన భగవానుల వారిని. కానీ అదే పంతాలో మనం నడుస్తున్నాం. కాబట్టి మనము పుణ్యాత్మను, ధన్యాత్మను అని చెప్పుకోక తప్పదు. అంతటి మహాపురుషుడు, తపస్సంపన్నుడు మనకు దొరికాడంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆ భగవానుల వారు 1984లో, ఇప్పుడు వచ్చేది 500 దగ్గర ఉంటున్నట్టున్నది. ఇది 494. 94ఏనా? ఇది ఇంతకాలం వారి యొక్క అఖండ తపశక్తి,
కారణమే కానీ ఇంకా వేరే ఏ కారణము కాదు. ఈ ఊరిలో మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ ఎంతమంది వచ్చినాం మనం చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్నటువంటి సుకృతం. పుణ్యం వేరు, సుకృతం వేరు. సుకృతం ఉంటే కానీ మనం రాలేము ఇక్కడికి. పుణ్యం చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇంకేమో జరుగుతుంది. సుకృతం చేసుకున్నాం కాబట్టి పుణ్య పురుషుడు ఆయన యొక్క పాదార విందాలను దర్శించినటువంటి భాగ్యం మనకు కలిగింది కాబట్టి మనం ఇక్కడ ఇందరం సమావేశమైనాం. ఎంతో మందికి ఎన్నో పనులు ఉండవచ్చు, కానీ ఆయన యొక్క ఆ మహానుభావుని యొక్క దయ మనను ముందుకు తోస్తూ ఉంది. ఈ దయను మనకు ఎల్లప్పుడూ వారు మన వెంట ఉండి మనల్ని కాపాడాలని చెప్పి ఆయనను కోరుకుందాం. తరువాత ఇంకా నేను ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ మాట్లాడడానికి తెలియదు. నేను 8వ తరగతి మాత్రమే చదివాను. గురువుదేవుని అనుగ్రహం వలన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మొన్న ఈ మధ్యనే రిటైర్ అయిపోయాను ఎల్ఐసి ఆఫీసులో. అది 1987లో వారు ఇచ్చినటువంటి వాగ్దానంతోనే నాకు ఉద్యోగం దొరికింది. ఇంకా వేరే అవసరం లేదుగా. 1987 మార్చి 19వ తారీఖు 1986 మార్చి 19వ తారీఖు నాడు వారు అనుగ్రహించారు. 1987 మార్చి 19 నాడు నేను ఉద్యోగంలో చేరాను. సరిగ్గా సంవత్సరం రోజు కరీంనగర్లో వారి ఉపన్యాసాలు. అప్పుడు కరీంనగర్ రామకృష్ణయ్య అని మొదటి దీనికి సంచార అధ్యక్షుడిగా, అంతేనా స్వామీజీ, వారు మొదటి అధ్యక్షుడు. అక్కడ నేను కరీంనగర్లో ఉన్నప్పుడు అది జరిగిన సంఘటన. ఒక 38 ఏళ్ళు నేను నా జీవితం గడిచిపోయింది. ఇదంతటి కారణం వారు. నేను ఎన్ని పనులు చేశానో లెక్కలేదు. నాకు గుర్తునే ఒక 8 పని చేశాను. బీడీలు చేశాను, బీడీల దుకాణం జీతం ఉన్నాను, బీడీల కంపెనీ పెట్టాను, పోస్ట్ ఆఫీసులో చేశాను, స్కీములు తీశాను, లాటరీ తీశాను, బ్యాంకులో చేశాను, షుగర్ ఫ్యాక్టరీలో చేశాను. చివరికి ఎల్ఐసిలో మహానుభావుడు నాకు అనుగ్రహించాడు. ఇది నా జీవిత చరిత్ర. తర్వాత వారు ఇంకా ఎవరు మాట్లాడతారో మనం ఎప్పుడన్నా వీలు ఉంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హరి ఓం. బాధ్యత ఇప్పుడు నూతన సంవత్సరము 2026 నుండి జనవరి నుండి మన బాల్కొండ మండలమందు వారి కార్యక్రమాలను ఎంతో ఘనంగా ఆనందమయంగా ఇంకా ఈ సంచార సత్సంగా సంఘంను ఇంకా బలోపేతంగా చేస్తూ స్వామివారి ప్రచారంను ఊరూరా వాడవాడలా నిర్వహిస్తారని ఆశిస్తూ, మరియు ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళా కార్యదర్శి గౌరవనీయులు మన మన్నేగూడెం వాస్తవ్యులు కైరంకొండ లక్ష్మీనారాయణ గారి లక్ష్మీరాజం గారి పుత్రుడు. వారు కూడా ఎంతో ఆశ్రమానికి సేవ చేశారు. మన్నేగూడెంలో ఆశ్రమం ఉన్నది. కార్యదర్శిగా వారిని నియమించడం జరిగింది. వారు కూడా ఒక 5 నిమిషాలు పరిచయం మాత్రమే తన గురించి పరిచయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కార్యదర్శి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కార్యక్రమం దిగ్విజయంగా నడిపిస్తాం. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానంద ఋషి పర్యంతాం వందే గురు పరంపరాం. భగవాన్ సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, బ్రహ్మానంద తీర్థస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీహరి తీర్థ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికను అలంకరించినటువంటి సాధు మహాత్ములందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరియు 494వ సంచార సత్సంగ భజన కార్యక్రమ సత్సంగానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములో కఠిన శిలలు, మురవైరి కథలకు ముదిజాసుడో మాంచ మిళితమైయుండని మేని మొద్దు, చక్రికి మ్రొక్కని జడుని అవజలనున్న కనుక కిరీటంబు కట్టెమోపు, మఘవార్పితముగా మనని మానవు శ్రీ
వనదుర్గ చంద్రికా వైభవంబు కైట భారీ భజన గలిగియుండని వాడు గాలిలో నుండు కదుల శవము కమలనాథు పదము ఘనని వాణి బ్రతుకు పసిడికాయలోన ప్రాణి బ్రతుకు. భగవద్గీత భగవద్గీత పరమశాంతి సౌఖ్య ప్రదాత. భారత యుద్ధములో భగవానుడు కృష్ణుడు ఉపదేష్టగా ప్రవశించిన ఉపనిషత్సు సనాతన ధర్మ వేదిక మానవ జీవన దీపిక భారతీయ తత్వ సూచిక. భగవద్గీత భగవద్గీత పరమశాంతి సౌఖ్య ప్రదాత. కృష్ణార్జున సంవాద రూప బ్రహ్మోపదేశ గీతికా కృష్ణార్జున సంవాద రూప బ్రహ్మోపదేశ గీతికా అష్టాదశాధ్యాయ సంపూరిత ఇష్టార్థ ప్రగతివ్యవర సంహిత. అజ్ఞానము పొందిన అర్జున మిసతో ఆ పరమాత్ముడు ధరణికి అందించిన జ్ఞాన చరిత. భగవద్గీత భగవద్గీత పరమశాంతి సౌఖ్య ప్రదాత. ఈరోజు మనము 3వ అధ్యాయము కర్మయోగం గురించి పారాయణం చేసినాము. వాట్ యు ఎక్స్పెక్ట్ డిడెంట్ యు బై అదర్స్. ఇతరులకు ఏమి చేయాలని అనుకుంటున్నావో దాన్ని ఇతరులకు చేయు. ప్రతి ప్రాణి నీ స్వరూపము కదా, మరి నీవు ఎలా సుఖాన్ని పొందుతున్నావో అలానే పరప్రాణి సుఖాన్ని అపేక్షించు, పరప్రాణి సుఖాన్ని కోరు. మరి కర్మయోగ సిద్ధాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధాంత రీత్యా చెప్పబడినది. అందరితోనూ ప్రేమ దయ కలిగి ఉండవలను. కర్మయోగములో ఏ కర్మలు చేస్తే భగవంతుని చేరుకుంటామో అటువంటి కర్మలను చేయవలను. మానవతా విలువలు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు వల్ల వేసినంత మాత్రమున చాలదు, ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రమున చాలదు, గ్రంథాలు చదివినంత మాత్రమున చాలదు, వీటిని అనుసరించాలి. మానవుడు సహజ లక్షణాలు ఉండాలి. వృక్షాలు పశుపక్షాదులు వీటి ధర్మాన్ని ఇవి అనుసరించాలి. ఓం టైం ఉన్నది వలస వెళ్ళి జగిత్యాలలో స్థిరంగా ఉండిపోయారు. వాళ్ళ కుమారులు వాళ్ళ సంతానోత్పత్తి కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. వారు ఒకసారి లేచి అందరికీ పరిచయం చేసుకుంటే మాకు కోతలు అవి పెట్టకుండా కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించగలరని ఆశిస్తున్నాము. వారి గురించి ఒక 2 నిమిషాలలో పరిచయం చేసుకుంటారు. సద్గురు జయ. సత్యానందుని పాదాలు పట్టడమే ఎన్నో జన్మల సంస్కారం, ఎన్నో జన్మల మనం చేసుకున్న పుణ్యం ఉంటేనే అటువంటి మహర్షుల వారి పాదాన్ని పట్టడం జరుగుతుంది. కాబట్టి మనమంతా స్వామివారి సేవలోపట జీవితాలను ధన్యాలను చేసుకుందామని అనుకుంటూ ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు శ్రీతీర్థ స్వాముల వారికి మరియు బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, భగవాన్ సత్యానంద మహర్షుల వారికి, మీ అందరికీ కూడా, విరజానంద స్వాముల వారికి, వేదిక నుంచి మన స్వామీజీలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. మీ అందరికి కూడా పాదాభివందనం. బోలో సద్గురు సత్య భగవానికి జయ. వారు మిగిల్చడంలో ఉత్తమం. అంటే కోశాధికారి అంటే డబ్బు విషయంలో ఖర్చులు, అందుకని మనకి ఇప్పుడు సమయాన్ని కూడా మిగిలిచ్చింది ఆయన. అంటే ఆయన ఇంకా ఒక 2 అంటే మాకు కమిటీలో ఎక్కువ మందిని ఉంచడం కూడా ఎక్కువ అవసరం లేదు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవడం అవసరం లేదు అని సందర్భంతో ఈ కమిటీని ఇదే విధంగా ఒక 4 సభ్యులతోటి చేద్దాము అనే ఉద్దేశంతో కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీలో మరి అందరు చెప్పిండ్రు, అందరి పేర్లు చెప్పిండ్రు. మరి నువ్వు చెప్పేవాని నీ హోదా ఏంటి అని ఒక ప్రశ్న రావచ్చు. అయితే మాకు హోదాలతోటి అవిటితోటి ఎటువంటి పని లేదు.
మా హోదా గురుదేవుడు ఎప్పుడో మాకు ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. దీంట్లో ఒక భాగంగా పర్యవేక్షకుడు అనే కొత్త దాన్ని తీసుకొచ్చి ఈ సంచార సత్సంగంలో ఎక్కడన్నా మన సాంప్రదాయబద్ధంగా నడవని సమయంలో స్టెప్పిన్ అంటే ఏంటిది తెలుసేనా మీకు ఎవరికన్నా? ప్రతి కారులో ఒక వాహనంలో ఒకటి ఎక్కువ స్టెప్పిన్ ఉంటుంది. ఎక్కడైతే పంక్చర్ అవుతుందో అప్పుడు దాన్ని తీసి వాడతారు. అలాంటి బాధ్యత పర్యవేక్షకుడు, అలాంటి బాధ్యత నాకు అప్పచెప్పారు గురుదేవుడు. ఇది చాలా సంతోషము. దీన్ని కూడా నేను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. నిర్వహించడానికి పెద్దలు, గురువులు, మహాత్ములు అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనము ప్రతి నెలలో జరిగే కార్యక్రమాలలో ఇక్కడికి వక్తలు చాలా వచ్చారు, కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతున్నాము. కొన్ని కారణాలు, సమయము అయితే ఒకటి సమయం చాలా విలువైనది. చూడండి, కొన్ని మనం ప్రయాణాలలో రైలు కానీ బస్సు కానీ మేము రాలేకపోతున్నాము. ఇది పెద్దలు అందరూ గ్రహించాలి, కొత్త వాళ్ళు కూడా గ్రహించాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎలాంటి మన శోభ లేదు, అక్కడ ఇంకేం తయారు కాలేదు, ఇంకా అక్కడికి ఎవరు రాలేరు, అందరు వచ్చినాక పోతాం కదా, అప్పటికే వెళ్తాం కదా అనే భావన అందరిలో ఉన్నది, నాకు అర్థమైంది. ఇటువంటి భావన ఎవ్వరికి కూడా మంచిది కాదు. మళ్ళీ వచ్చిన తర్వాత నాకు అవకాశం రాలేదు, నేను ఒక భజన చెప్పాలనుకుంటున్నా, నేను ఒక పాట పాడాలనుకుంటున్నా, నేను 4 ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నా, ఇవన్నీ మీరు రావడమే లేట్ అవుతుంది. ఇవన్నీ సమయం ఎక్కడి, మనం ఏ సమయానికి పోయినా పోకపోయినా రైలు కానీ బస్సు కానీ విమానం కానీ వాతావరణంలో మార్పులు చెందనంత వరకు అవి యథాతథంగా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అలాగే మన భగవాన్ల వారు కూడా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా 2 వచ్చినా ఒక్కరి వచ్చినా నువ్వు సమయానికి కార్యక్రమాన్ని ప్రారంభించు. ఇది చెప్పిండు మనకు. ఏదో పెద్దన్న రాలేడు, చిన్నన్న రాలేడు, ఆ అన్న రాలేడు, ఈ అక్క రాలేడు, ఆ అవ్వ రాలేడు అని చూసుడు సమయాలలో ఎప్పుడు కూడా ఇలాంటి కఠినము నియమము లేని వ్యవస్థలు ఎప్పుడు కూడా నిర్వీర్యం అవుతూనే ఉంటాయి. అటువంటి నియమంతో నిష్ఠతో మనం చేసే పనులే ఇక్కడి వరకు 40 ఏళ్ళ నుంచి మన నిర్విరామంగా ఎన్నో వ్యవస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. ఎక్కడెక్కడో ఎన్నో మనం చూసి ఎన్నో పెట్టిండ్రు, ఎన్నో చేసిండ్రు, కానీ మనం విశ్వవ్యాప్తం చెందింది కానీ ఒక మబ్బులాగా మన కార్యక్రమాలు జరుగుతూ వ్యాప్తంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని మీరు వచ్చే ప్రయత్నం, సమయానికి 10 గంటలకు మీకోసం 9 గంటలకు ఉండే కార్యక్రమం దాన్ని 10 గంటలకు చేసినాం, అయినా మళ్ళీ మీరు లేట్ చేస్తున్నారు. అంటే మీరు ఏం తప్పు పట్టద్దు, నేను కొన్ని సూచనలు చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఇది మనం ఏంటిది ఒక 2 నిమిషాల్లో ముగిస్తా. మనకు కొన్ని ఇంటికాడి వ్యవహారాలు ఉంటాయి. అవి ఉదాహరణగా మనకు ఉగాది వస్తుంది. ఉగాది వస్తే మనం ఏం చేసుకుంటాం, అందరం బూరెలు చేసుకుంటాం కదా. ఆ బూరెలు ఉంటాయి కదా, ఆ బూరెలు చేసుకుంటే రోజు పెట్టుకునే బియ్యం చిట్టెడు పెట్టుకుంటాం అనుకోండి. చిట్టెడు పెడతాం ఆ రోజు అక్కడ. మా ఇంట్లో మా అవ్వ అన్నమేట 5 రకాల బూరెలు చెప్తుండే, 5 రకాల బూరెలు చెప్తుండే. ఆ రోజు అన్నం బందే, ఇక బూరెలు. ఇక్కడ కూడా మనము ఇక్కడికి వచ్చేది అది మన ఇంటికాడ నేను నిత్యం లెక్క జపం చేస్తా, లేకపోతే నిత్య ప్రార్థన చేయలేను, లేకపోతే అభిషేకం చేయలేను, అవ్విడితోటి నాకు కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ దానికన్నా ముఖ్యమైనది ఇక్కడ కార్యక్రమం, గురుదేవుని సన్నిధి. మహాత్ములు వస్తారు, స్వామిలు వస్తారు, ఎందరో మహాత్ములు వస్తారు. మనం అందరం చేసే అక్కడి తపస్సు, అక్కడి జపము ఇక్కడ చేస్తే, ఆ గ్రామాలలో చేస్తే ఆ గ్రామాలలో చైతన్యం వస్తుంది, ప్రభావితులు అవుతారు. దాంతో మనం
ప్రచారం ఎక్కువ అవుతుంది. అటువంటి కొన్ని తగ్గించుకొని సమయానికి కనీసం 10 గంటల వరకు ఎక్కడికైనా, ఇప్పుడు వచ్చే నెలలో బాల్కొండ ఉంది, కుర్ల నుండి వెళ్ళాలంటే గంట 15 నిమిషాలు పడుతుంది. కానీ మనకు అనుకూలంగా బస్సులు ఉండేవి, కార్లు ఉండదు, వాళ్ళు ఏ టైం చేసుకోవడం ఇంకా లేట్ చేస్తారు. అటువంటి మనకు అక్కడికి పోవాలంటే 1.5 2 గంటలు వేసుకుందాం, అదంట ముందే ఉండాలి. అప్పుడు ఇంటి నుంచి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 8 7:30కి వెళ్ళి బస్ స్టాండ్ ఉండాలి మనం. ఇంకా వెళ్ళవరాలేదు, ఈమె సోపతి ఆమె జంజాట్లు పెట్టుకుంటే అవే నేను ఇంకా చూసుకుంటున్నా, ఇంకా చూసుకుంటారా అంట. ఇంకో మా మనవరాలు తినిపించేస్తా అంటారు, ఇంకోళ్ళు ఏమంటారు అంటే సమయం ఎవరితో జంజాట్ పెట్టుకోవద్దు. మన జంజాట్ అంతా అక్కడ పోయినాకనే వస్తారు. ఒక్కళ్ళే వాళ్ళతో బయలుదేరలే, దాన్ని కలుస్తారు వల్ల లేకపోతే లేదు. ఇటువంటి అలవాటు మనం చేసుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళతో వీళ్ళతోటి మనం అక్కడ చేరుకునే ప్రయత్నం చేయాలి. ఏదన్నా ఒక సమస్యగా పోదామంటే ఒక రోజు ముందు ఏదన్నా అన్నమా అటన్నా ఏదన్నా అది తెలిసిన రోజులు కాదని చెప్తలేను, కొన్ని సూచనలు మాత్రమే. ఇలాంటి నియమాలతోటి మనం నిర్వహించుకుంటే కార్యక్రమాలు ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు భజనలో 5 6 10 చెప్పినాం. ఇంకా కొంచెం ముందంటే ఇంకా 4 భజనలు లెక్క చెప్పుకోవచ్చు, ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది. అంతేకాదు ఈ కాలంలో ముందుగా నిషా శంకరయ్య గారు వచ్చారా? నిషా శంకరయ్య గారు ఒక 5 నిమిషాలు ఆధ్యాత్మిక తత్వం గురించి, ఆయనకున్న అనుభవం గురించి ఒక 5 నిమిషాలు చెప్తారు. ఆయన అందుబాటులో లేనట్టున్నారు. ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు అంతా ఎందుకు చెప్పి సమయాన్ని పాటించడం ప్రతి వారి కర్తవ్యం. కాబట్టి వేదికగా అది మా స్వాములకు మరి మాతాజీలకు వచ్చినటువంటి శ్రోత మాతృమూర్తులు పితృమూర్తులు అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని నమస్కరిస్తూ శాస్త్ర దండప్రమాణం చేస్తూ వారి కార్యదర్శి గారు వాళ్ళు కార్యక్రమం యొక్క సరళి చెప్పుకుంటారు. కార్యక్రమం సరళి అనగా ఇప్పుడు సాధారణంగా నేను ఎక్కువ వరకు బొంబాయిలో ఉన్నాము, బొంబాయి మండలంలో అక్కడ ఉన్నాము, అక్కడ సరళి చూసినటువంటిది నేను 4 మాటలు చెప్తాను. అంటే అక్కడ సిద్ధిరావు ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళు సమయం ఏంటంటే అక్కడ గంట కొట్టగానే వెంటనే పారాయణ మొదలు భగవద్గీత పారాయణ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మ అది మొదలు చేసిన తర్వాత పారాయణ అయిన తర్వాత మళ్ళీ హారతి అవన్నీ ఒక గంటన్నర లోపల అయిపోతుంది. ఎందుకు వాళ్ళు పనులు వెళ్తున్నారు. ఇక తర్వాత మనం సాయంత్రం 6 గంటలు అయిందంటేనే మళ్ళీ అక్కడ దీపం ముట్టించి మళ్ళీ ఎంజాయ్ అక్కడ అక్కడే ఉంటుంది కాబట్టి దానికంటే 6 గంటల ముందే ప్రతి కార్యక్రమం ఒక 10 నిమిషాలు పనులు చేసుకుంటాం. పని పోయినప్పటికి కూడా అక్కడ దీపం ముట్టించి అక్కడ పెరిగించి అక్కడ చేసి అవన్నీ చేసి చేప అవన్నీ చేసి ఆ సంస్కృతి పెట్టి చాలా వరకు ఇక ఎవరు లేనప్పుడు మేము కూర్చుండేవారు. ఇప్పుడు అక్కడి యొక్క హృదయం అనుగ్రహ ఆ యొక్క ఆ శక్తియే ఇప్పుడు నన్ను ఇక్కడ నిలబడి ఈ 3 మాటలు పలికిస్తుంది. అంటే సమయం పాటించడం ప్రతి వారికి కర్తవ్యం. మనకు ఆసన వాసన కూడా సమయం ఎక్కువైపోయింది ఏమిటి ఓర్చుకోలేదు. కొందరు ఓర్చుకుంటారు, అయ్యో అక్కడికి వెళ్తే గంటల తరబడి ఉంటారని వాళ్ళు పర్వానికి పోతే అని కూడా తీసుకుంటారు. అంటే ఏదో సమయాన్ని అనుసరించి 1 గంట లేట్ కావచ్చు, దానికి అభ్యంతరం లేదు.
ఆధ్యాత్మిక విషయాలు సాధారణంగా మీకేమి ఇక్కడ వచ్చిన వారందరికీ అంటారు, మీకేం తెలియదు లేవు. భగవంతుడు అందరిలో ఉన్నాడు. దాని కొరకు గురుదేవుని ఆశ్రయించినటువంటి మంత్రోపదేశం ఏది ఉందో ఆ మంత్రోపదేశము ప్రతినిత్యము ఏదో రక్తాలలో వికాసంలో రాయబడి ఉంది. అది 4 గంటలు నిమ్మన్నారు. వాళ్ళు చెప్పినది అది మొట్టమొదటి అది పెట్టు. 4 గంటలు లేవలేవు, 5 గంటలు లేవాలి. తొందరగా స్నానం చేసి గురుదేవుడు చెప్పిన మంత్రాన్ని జపించాలి. ఇలా టైం దొరుకుతుందంటే దానికి గురుదేవుడు ఏం చెప్తాడు? మనకి ఆధ్యాత్మికలో ఉపదేశం పొందిన వారు ఏ స్థితిలో ఉన్నారంటే ముందు చెప్పారు ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు. నేను పడుకుంటాను 11:30కు, మనం లేస్తాను 7 గంటలకు, 8 గంటల కంటే అది ఆధ్యాత్మికంలో జపం తప్ప ఏంటి? గురుదేవుడు ఉపదేశం మనం పాల్గొనేది కాదు. కాబట్టి సమయం చెప్తున్నారంటే సమయమే మనకు పాలనము. ఎన్ని ఉపదేశాలు చేసినప్పటికీ అనుష్ఠానము గొప్పది. ఇక్కడ నిలబడి ఎన్ని చెప్పినా కానీ ఆత్మ లోపమే ఉన్నది. ఇక్కడ ఆత్మ కలవరం ఎట్లా? భూమంతలో లోపల నీళ్ళు కలవరం ఎట్లా? నీరు తీసుకోవాలి ఎట్లా? దాహం వేస్తుంది, దానికి ఎంతో పెట్టి దాని లోపల నుంచి ఎంతో కష్టపడి తీసినప్పుడు అప్పుడు నీరు తాగాలి. అట్లాగే నీ లోపల ఆత్మ గురించే భగవంతుని గురుదేవుని ఆశ్రయించినాము, స్వచ్ఛంగా వస్తున్నాము, తిరుగుతున్నాము. కానీ లోపల ఆత్మలోకి ఏం కల్పన లేదు, శాంతి లేదు. మరి ఎప్పుడు తగ్గుతుంది? చెయ్యాలి, సాధన చేసి అప్పుడు ఆత్మశాంతి పొందాలి. ఆత్మశాంతి కొరికే ఈ మానవం వచ్చిందని మొదలు తెలుసుకోవాలి శాస్త్రాల ద్వారా. మనకి ఏమిటి పని చేసుకుంటున్నాము, తింటున్నాము, అయిపోతుంది. ఇంకేమిటి ఏదో టైం దొరికినప్పుడు చేస్తాను 5 నిమిషాలు అంటే అది భగవంతుడు ఏది 5 నిమిషాల్లో భూలోకంలో నీరు తీస్తావా? ఎన్ని రోజులు కష్టపడుతుంది. ఇప్పుడు బోరింగ్లు వచ్చినాయి, ఇప్పుడు 2-3 రోజుల నుంచి తీస్తున్నారు. ఇది అట్లు కాదు, జీవిత కళ్యాణ సాధన. కళ్యాణం అంటే జీవితం మరి పునరవి జనం లేకుండా ఉండేటువంటి. కాబట్టి సమయం కూడా అయింది. ఇక ఇప్పుడు మేము ఇక్కడ అక్కడ గ్రంథ కూడా చేసినాం కాబట్టి మేము కూడా మాకు ఇప్పుడు ఏం పని కూడా పెట్టుకోలేదు. బాంబే వెళ్ళించినా పని పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు? ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. పుస్తకాలు చదవడం భీమయ్య గారికి మన సత్సంగాల పట్ల, సంస్థల పట్ల మరియు స్వామివారి అనుసరిస్తూ ఎంతో అనుభవం ఉంది. ఆయనకు మైక్ ఇస్తే 2 గంటలైనా ఉపన్యాసం చెప్పగలడు. స్వామివారు కూడా అతన్ని పేరు పెట్టి పిలుస్తుండే ఉపన్యాసం చెప్పమని. కానీ ఇప్పటి పరిస్థితులలో, ఇప్పటి కాలక్రమంలో మనకు సమయం సరిపోతలేదు. అటువంటి కారణాలు చాలా మంది కూడా ఉపన్యాసానికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము, క్షమించగలరు. ఇప్పుడు మాతాజీలు శీలానందగిరి మాతాజీ వారిది పారిపల్లి గ్రామము. వారు ఒక 10 నిమిషాలు వారి అమృత భాషము మనకు వినిపిస్తారని కోరుచున్నాము.